రాపూరు పట్టణంలోని గ్రంథాలయం వద్ద జనసేన పార్టీ 13వ వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జనసేన నాయకులు రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి కృష్ణయ్య, సుజయ్ బాబు, నలిశెట్టి శ్రీధర్, అలహరి సుధాకర్, బొబ్బేపల్లి సురేష్, నాగర్తం యాదవ్, జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సారీ అందరూ ఒకసారి ఓకే రెడీ. జిందాబాద్ జనసేన పార్టీ, జిందాబాద్ జనసేన పార్టీ, వర్ధిల్లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జిందాబాద్ జనసేన పార్టీ. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూరు గ్రామం నందు ఈరోజు జనసేన పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి తోట కృష్ణయ్య గారు మరియు రాజేష్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరణకి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జీల అందరినీ ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం నిజంగా మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో కానీ తర్వాత అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ జనసేన పార్టీ ఇంకా క్షేత్రస్థాయిలో ఇంకా బలపడే దిశగా పరుగులు పెడుతూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే శాఖలు ఆయన తీసుకున్నారో ఆ శాఖలతో ఈరోజు ఈ పల్లెటూరుల్లో కూడా పంచాయతీరాజ్ నిధులతో మొదటి సంవత్సరంలోనే 3.5 వైద్యులకు రోడ్లని పూర్తి చేయడం, అదేవిధంగా ఇంకా ఎన్నో వనరుల్ని ఆయన కల్పించడంతో పాటు ఇంకా పేద ప్రజలకి ఈరోజు మనం ఆయన చూసుకున్నాం. ఈరోజు ప్రతి సంవత్సరం లాగా ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరపకుండా ఈసారి గిరిపుత్రుల మధ్య పాడేరు లాంటి అడవి ప్రాంతంలో ఈరోజు ఆయన సామాన్యులతో గిరిజనులతో ఈరోజు జరుపుకోవడం నిజంగా వాడవాడల ఆయన్ని పాటిస్తూనే ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆయన పిలుపు మేరకు ప్రతి వాడవాడల జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలని ఒక ధ్యేయంతో ఈరోజు ఉదయం నుంచి అన్ని కార్యక్రమాలు నిర్వహించుకొని ఈరోజు రాత్రికి ఆఖరగా ఇక్కడ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ గ్రామానికి వచ్చి వీళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడ పాల్గొనడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కుల మత వర్గ భేదాలు లేకుండా ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలు కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, రక్తదాన కార్యక్రమాలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా నిర్వహించడం, ఏదైతే ఒక పుష్కర కాలం పూర్తయి 2వ పుష్కర కాలంలోకి అడుగుపెట్టడం, రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో కూడా పార్టీ బలోపేతం చేసేందుకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కాకుండా గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగని చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, ఆయన యొక్క ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క పండుగ వాతావరణం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి అని అంటే ఒక చరిత్ర, ఒక రాజరికపు చరిత్ర. అటువంటి వెంకటగిరి నియోజకవర్గంలో రాపూర్ మండలంలో ఏదైతే మా తోటా కిష్టన్న, అదేవిధంగా రాజేష్ అన్న, హరిగారు వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, అందులో మేము కూడా భాగస్వాములై ఈ యొక్క కేక్ కటింగ్ కానీ ప్రతి ఒక్కరితో కూడా ఈ యొక్క అనుభవాలను పంచుకోవడానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇదే వెంకటగిరి నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా కొత్త వారిని, కొత్త తరాన్ని తీసుకొని వచ్చి పార్టీని బలోపేతం చేసేదానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి, ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మేమందరం కూడా వచ్చి ఆ కుటుంబాలకు అండగా నిలబడేదానికి రాబోయే రోజులు మంచి ప్రణాళికతో ముందుకు రాబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటీవల మనం చూసాం క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో కూడా నెల్లూరు జిల్లా ఒక చరిత్ర సృష్టించే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ సభ్యత్వాలు తీసుకుంటే రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశం కల్పించే విధంగా కుల మత వర్గ భేదాలు లేకుండా రాజకీయాల వైపు మన గ్రామాలను అభివృద్ధి చేసుకునే దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మంచి చక్కటి అవకాశం. నిజంగా
ఆయన ఎన్నో కష్టాలను అనుభవించి మనకి ఈరోజు తలెత్తుకునేలా గ్రామాలలో మనమందరం కూడా జనసేన జెండా పట్టుకుని ముందుకు వెళ్తున్నామంటే నిజంగా ఆయన ఇచ్చినటువంటి మనకు ఒక అదృష్టంగా భావించి రాబోయే రోజుల్లో కొత్త తరం యువత రాజకీయాల్లోకి వచ్చి నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క పండుగ ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఘనంగా చేసుకుని ఎక్కువ మంది ఎక్కువ సేవా కార్యక్రమాలతో సహా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నామని చెప్పి మొట్టమొదట ముందు అడుగు వేసేది జనసేన పార్టీ. కాబట్టి ఈ విషయాన్ని గమనించిన ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మనం అండగా ఉండి కూటమిలో భాగంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలలో కూడా మన యొక్క మార్క్ని చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికి కూడా 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జనసేన పార్టీని మన అధ్యక్షులు గారు స్థాపించి 13 సంవత్సరాలు నిండాయి కాబట్టి ఈ యొక్క పండుగని మన అందరం కూడా ప్రతి పల్లెల్లోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పంచాయతీల్లోనూ, ప్రతి నగరాల్లోనూ చేసుకోవాలన్న ఆదేశాల ప్రకారంగా ఈ రోజున రాపూర్ మండలంలో ఇక్కడ పెద్దలు కృష్ణయ్య గారు, అలాగే జల్లెల రాజేష్ గారు, హరిమాలే, ఇంకా మా జన సైనికులు సోదరులందరూ కలిసి ఇలాంటి మంచి ఒక పండుగ వాతావరణాన్ని కల్పించి మమ్మల్ని పిలవటం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు. అయితే ప్రతి ఒక్క జన సైనికుడు కూడా కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలు నడిపించే రీతిలో ఉండాలని, ఆయన్ని మనం ఎక్కడ చూడాలనుకుంటున్నామో అక్కడికి ఆయన చేరేదాకా కూడా ప్రతి ఒక్కరం కూడా ఆయన సిద్ధాంతాలను అమలు చేయాలని కోరుకుంటున్నాను. మనం కూటమిలో ఉన్నా కానీ మనం ప్రతి ఒక్కరం కూడా కూటమి నాయకులకి చాలా సపోర్టుగా జనసేన పార్టీని కానీ మిగతా పార్టీలను కానీ నడుపుకుంటూ గౌరవించుకుంటూ వచ్చాము. అలానే ఇక ముందు కూడా మన నాయకుడు చెప్పిన రీతిలో వాళ్ళందరినీ గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి. అదే రీతిలో మన జన సైనికులను కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. జనసేన నాయకుల్ని, జన సైనికుల్ని ఏ చిన్న ఇబ్బంది కలగకుండా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబం లాగా కలిసికట్టుగా అందరినీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాలి. 13 వసంతాలు నిండాయి. ఈ రోజు కూడా మన జోలికి రావడానికి భయపడుతున్నారంటే కారణం మన వెనకాలన్న మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలను మనం ఎక్కడ మరవనంత కాలం ఎవరి దగ్గర తలదించాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ తప్పు జరిగినా కానీ తమ్ముడు తనవాడైనా సరే ధర్మాన్ని మాత్రమే మాట్లాడతాము. ప్రశ్నించే తత్వాన్ని మనం అనువనువు నిలబెట్టుకొని ఉండాలి ఎప్పటికీ. ఇదే కోరుకున్న ప్రతి ఒక్క జన సైనికుల్లోనూ. జై హింద్, జై జనసేన. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జీఎన్టీ రోడ్, సుళ్లూరుపేట.